ఇప్పుడు జరగన తప్పు ఈ రాక్షస ముండా కొడుకులు ఒరేయ్ ఏం చేశారా మా స్వామి మిమ్మల్ని ఏం పాపం చేశావురా మీకు తినమన్నాం కదరా తినండిరా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ದಕ್ಷಿಣ ಭಾರತದ ಪ್ರಸಿದ್ಧ ದೇವಾಲಯ ಶ್ರೀಮಂತ ದೇವಾಲಯ ಎಂಬ ಪ್ರಸಿದ್ಧಿ ಪಡೆದಂತ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹಿಂದೂ ಧರ್ಮದ ಸಂಪ್ರದಾಯದ ವಿರುದ್ಧವಾಗಿ ಅವ್ಯವಹಾರ ನಡೆದಿದೆ. ತಿರುಪತಿಯ ಲಡ್ಡು ವಿಶ್ವಖ್ಯಾತಿ ಪಡೆದಿದ್ದು ಅಷ್ಟೇ ಪವಿತ್ರತೆಯನ್ನು ಸೂಚಿಸುತ್ತಿತ್ತು. ಈಗ ಅದೇ ಲಡ್ಡುವಿನಲ್ಲಿ ದನದ ಮಾಂಸ ಮತ್ತು ಮೀನಿನ ಎಣ್ಣೆ ಬಳಸಿ ಪವಿತ್ರತೆಯನ್ನು ಹಾಳು ಮಾಡಲಾಗಿದೆ. ಬಹುಸಂಖ್ಯಾತ ಭಕ್ತರ ಆರಾಧ್ಯ ದೈವ ತಿರುಪತಿಯ ತಿಮ್ಮಪ್ಪ ಎಷ್ಟು ಪ್ರಸಿದ್ಧವೋ ಅಲ್ಲಿ ನೀಡುವಂತ ಲಡ್ಡು ಕೂಡ ಅಷ್ಟೇ ಜಗತ್ಪ್ರಸಿದ್ಧ. ಆ ಲಡ್ಡುವಿನ ರುಚಿ ಬೇರೆಲ್ಲೂ ಸಿಗಲ್ಲ. ಸದ್ಯಕ್ಕೆ ಬಂದಿರುವ ಸುದ್ದಿ ಏನೆಂದರೆ ದನದ ಮಾಂಸದ ಕೊಬ್ಬು ಮತ್ತು ಮೀನಿನ ಎಣ್ಣೆ ಬಳಸಿ ಇಷ್ಟು ದಿನ ಲಡ್ಡು ತಯಾರಿಸುತ್ತಿದ್ದರು. ಇದಕ್ಕೆ ಬಳಸುವ ತುಪ್ಪವನ್ನು ಪರೀಕ್ಷಿಸಿದಾಗ ಈ ಅಂಶ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ದನದ ಮಾಂಸ ಮತ್ತು ಮೀನಿನ ಎಣ್ಣೆಯ ಜೊತೆಗೆ ಸೋಯಾಬೀನ್, ಸೂರ್ಯಕಾಂತಿ ಎಣ್ಣೆ, ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಮತ್ತು ಪಾಮ ಆಯಿಲ್ ಅಂಶ ಪತ್ತೆಯಾಗಿದ್ದು, ಶುದ್ಧ ಹಸುವಿನ ತುಪ್ಪವನ್ನು ಬಳಸಬೇಕು ಎಂಬ ನಿಯಮವನ್ನು ಗಾಳಿಗೆ ತೂರಿ ದೇವಸ್ಥಾನದ ಹೆಸರು ಮತ್ತು ಪವಿತ್ರತೆಯನ್ನು ಹಾಳು ಮಾಡಲಾಗಿದೆ ಎಂದು ఆంధ్రప్రదేశದ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిಸಿದ್ದಾರೆ. వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని, అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా ವಿಧಾలుగా బాధపడ్డారు. ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನಂತರ ದೇವಸ್ಥಾನದ ಚಿತ್ರಣವನ್ನು ಬದಲಾಯಿಸಿದ್ದರು. ಜೊತೆಗೆ ಈ ಒಂದು ಪಾಪ ಕೃತ್ಯದ ಅರಿವು ಅವರಿಗೆ ಮೊದಲೇ ಗೊತ್ತಿದ್ದರೂ ಹಿಂದೂಗಳ ಧಾರ್ಮಿಕ ಭಾವನೆಗೆ ಧಕ್ಕೆ ತರುವಂತೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಟಿಡಿಪಿ ರಾಜ್ಯ ವಕ್ತಾರ ಆನಂ ರಮಣ ರೆಡ್ಡಿ ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. ఇప్పుడు జరగన తప్పు ఈ రాక్షస ముండా కొడుకులు ఒరేయ్ ఏం చేశారా మా స్వామి మిమ్మల్ని ఏం పాపం చేశావురా మీకు తినమన్నాం కదరా తినండిరా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం. ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా? హిందువులంటే మీకు అంత చాతకంతనమా? హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా? భక్తి ఉండవల్లా. నేను భక్తి ఉండమని నేను అంటా, అది ఎవరిష్టం వాళ్ళకి. ಭಕ್ತ అనేది ಪರ್ಸನಲ್ ಒಪಿನಿಯನ್. ಯಾವುದೇ ದೇವಸ್ಥಾನ ಇರಲಿ ಅಲ್ಲಿ ಸಿಗುವ ಪ್ರಸಾದಕ್ಕೆ ಅದರದ್ದೇ ಆದ ಪವಿತ್ರವಾದ ಮಹತ್ವ ಇರುತ್ತೆ. ಇದನ್ನು ಹಾಳು ಮಾಡಿ ಧರ್ಮದ್ರೋಹಿಗಳು ದೇಶಾದ್ಯಂತ ಸಂಚಲನ ಸೃಷ್ಟಿಸಿದ್ದಾರೆ. ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ಈ ಹಿಂದೆ ಕೂಡ ಹಿಂದೂ ಧರ್ಮದ ವಿರುದ್ಧ ನಡೆಯುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಸಾಕಷ್ಟು ಅಪವಾದಗಳು ಬಂದಿದ್ದವು. ಈಗ ಅದಕ್ಕೆ ಸಾಕ್ಷಿ ಸಿಕ್ಕಂತಾಗಿದೆ. ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ರಸಾದದ ರೂಪದಲ್ಲಿ ಲಡ್ಡನ್ನು ನೀಡುವುದು 300 ವರ್ಷಗಳಿಂದ ನಡೆದುಕೊಂಡು ಬಂದ ಸಂಪ್ರದಾಯ. 700ಕ್ಕೂ ಅಧಿಕ ಕೆಲಸಗಾರರಿಂದ ಪ್ರತಿನಿತ್ಯ 8 ಲಕ್ಷಕ್ಕೂ ಅಧಿಕ ಲಡ್ಡು ತಯಾರಾಗುತ್ತಿದ್ದು ಈಗ ಅದನ್ನು ತಿನ್ನಲು ಯೋಚಿಸುವಂತಾಗಿದೆ. ಹಿಂದೂಗಳ ಧಾರ್ಮಿಕ ವಿಚಾರದಲ್ಲಿ ಪಾಪ ಕೃತ್ಯ ಎಸಗಿದವರ ವಿರುದ್ಧ ಕಠಿಣ ಕ್ರಮ ಆಗಬೇಕೆಂಬುದು ಭಕ್ತರ ಒತ್ತಾಯ.